హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళినట్టయితే దెబ్బ కొట్టిన సంజన, పడిపోయిన తనూజ, బాధపడ్డ ఇమ్ము, పవన్ కళ్యాణ్. ఈరోజు కూడా పెద్దగా ఏం స్టఫ్ ఏమీ లేదు బిగ్ బాస్లో, మామూలుగా ఉంది. కాకపోతే అర్జున్ అండ్ అమర్దీప్ ఉండడం వల్ల కొద్దిగా సరదాగా ఉంది. వాళ్ళు కొంచెం సేపు వచ్చి అడవుడు చేశారు. అడవుడు చేసినంతసేపు బాగుంది. ఇండివిజువల్గా ఇంటి అందరితో మాట్లాడి ప్రమోట్ చేద్దామని చూశారు. దాంట్లో తనూజ పడ్డది. తనూజ పడి ఆ టీం లీడర్స్ ఇద్దరిలో అయినా సంజన గారిని పట్టించడంతో ఆవిడికి కెప్టెన్సీ కంటెండర్షిప్ వచ్చిందనమాట. తర్వాత రీతుకేమో ఒక టాస్క్ ఇచ్చారు. ఎవరికి తెలియకుండా ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే నీకు డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్షిప్ ఇస్తామని చెప్పారనమాట. ఆ టాస్క్ అలాగే కంటిన్యూ అయ్యింది. వాళ్ళిద్దరూ వెళుతూ చిన్న జర్క్ ఇచ్చారు. వెళుతూ రాముని తీసుకెళ్ళడానికి ట్రై చేశారు. రాము కంగారు పడి ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారు అది ఇది అని అడవాడు చేశాడు. కానీ వాళ్ళు వినలేదు. మ్యాక్సిమం డోర్ వరకు తీసుకెళ్ళిపోయారు. డోర్ వరకు తీసుకెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతుంటే అప్పుడు బిగ్ బాస్ లోనకి తీసుకెళ్ళి మీరు కూడా డ్యాన్స్ చేయండి పాట వచ్చే సాంగ్కి అని చెప్పడంతో రాము బాగా రిలాక్స్ అయిపోయాడు. పాపం నేను ఎలిమినేషన్ అయిపోయానేమో అనుకుని కంగారు పడ్డాడు అనమాట రాము. దాంతో హ్యాపీగా సాంగ్కి డ్యాన్స్ కట్టి అర్జున్, అమర్దీప్ బయటికి వెళ్ళిపోయారు. తర్వాత ఆయేషాని బిగ్ బాస్ మెడికల్ రూమ్లోకి పిలిచారు. ఆవిడకి డెంగ్యూ అండ్ టైఫాయిడ్ కన్ఫర్మ్ అయినాయి, పాజిటివ్ వచ్చినాయి అని చెప్పారు. పాపం ఆవిడ చాలా ఫీల్ అయ్యారు. అందుకోసం మీరు బిగ్ బాస్ హౌస్లో ఉండటం ఇబ్బందికరం, మిగతా వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకోసం మీరు బయటికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకురండి అని చెప్పడంతో ఆవిడ ఇంటి సభ్యులందరికీ చెప్పి బయటికి వెళ్ళిపోయింది. ఆవిడ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయుష్ వెళ్ళిపోతుందని. మనం అనుకుంటున్నాం, కానీ ఇంటి సభ్యులు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. దాంతో ఆవిడ బయటికి వెళ్ళిపోయారు. సంజన గారు మళ్ళీ ఫస్ట్ 2 వీక్స్ ఎలా ఉన్నారో అలాగే ఈ వీక్లో బిహేవ్ చేశారు. ఆవిడ మాట్లాడే విధానం కానీ ఆవిడ చేసే డైలాగులు కానీ అసలు బాగోలేదు. ఒకరిని కించపరిచే విధంగా ఉన్నాయి. దివ్యాని బాడీ చేంజ్ చేసినట్టు మాట్లాడారు. ఆవిడ రోడ్ రోలర్లా ఉందని కామెంట్ చేశారు. నెక్స్ట్ నిఖిల్ గౌరవ్ ఉన్నంత పర్సనాలిటీ దివ్యాకు ఉంది. ఆవిడ కూడా తక్కువేం కాదు, బాగా లావుగా ఇంత లావుగా ఉందని సైజ్ చేసి మాట్లాడారు. మాధురి గారు ఫస్ట్ వీక్ ఎలా ఉన్నారో ఈ 2 రోజులు నిన్న ఈ రోజు కూడా అలాగే బిహేవ్ చేశారు. ఆవిడ ఊపు మళ్ళీ వచ్చేసింది. ఆవిడ బిహేవియర్ కూడా బాగోలేదు. ఆ మాటలు కూడా చాలా చండాలంగా ఉన్నాయి. ఎందుకంటే రీతు గారితో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు నేలకేసి కొట్టాలి నిన్ను అన్నట్టు మాట్లాడింది ఆవిడ మాట తీరు బాగాలేదు. మళ్ళీ 2 రోజులు చాలా చాలా దారుణంగా మాట్లాడారు. రీతితో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు నువ్వు చీఫ్ ట్రిక్స్ చేయకు, నీకులా చీఫ్గా నేను బిహేవ్ చేయను అని చెప్పి ఈవిడ చీఫ్గా మాట్లాడింది. మరి నా ఈ 5 రోజులు ఉన్నది యాక్టింగ్ అనమాట, మాస్క్ వేసుకున్నది అనమాట. ఈ 2 రోజులు ఒరిజినల్ బయటపడ్డది. మరి నాగార్జున గారు ఏమంటారో అనేది చూడాలి. ఎందుకంటే సంజన గారిని మాధురి గారిని లేపి క్లాస్ పీక్తేనే కానీ వీళ్ళు కంట్రోల్ అవ్వరు. ఇలాగే ఉంటే బిగ్ బాస్ హౌస్ చూడడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మాటలు జారిపోతున్నారు. సంజన గారైనా మాధురి గారైనా కొంచెం ఓవర్గా మాట్లాడుతున్నారు. ఆ ఓవర్గా మాట్లాడడం వల్ల జనాలకి చూసే వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మొన్న నాగార్జున గారు తనూజాని పవన్ కళ్యాణ్ని లేపి వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ గురించి చూపించడంతో వాళ్ళిద్దరూ జాగ్రత్త పడ్డారు. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు తిరగడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసి మాట్లాడుకోవడం బాగా తగ్గించేశారు. దాంతో పవన్ కళ్యాణ్ లైన్లో పడ్డాడు. కాకపోతే రీతు అండ్ డెమన్ పవన్ యథావిధిగా కొనసాగిస్తున్నారు. వాళ్ళ లవ్ ట్రాక్ అలాగే సాగుతుంది. అలా సాగడం వల్ల బోర్ కొడుతుంది వాళ్ళని చూసి. అయితే లవ్ ట్రాక్ లేకపోతే ఆర్గ్యుమెంట్స్. రీతు పని అలాగే ఉంది. కాకపోతే ఆవిడ ప్లస్ పాయింట్ ఏంటంటే గేమ్స్ ఆడినప్పుడు ఎక్సలెంట్ ఎఫెక్ట్ పెడుతుంది. అదొకటి ప్లస్ పాయింట్ ఆవిడకి. అన్నీ మర్చిపోయి గేమ్స్ ఆడుతుంది. అదొకటి బాగా ఉంది. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కూడా బాగా చేస్తుంది రీతు. ఎవరు మాధురి గారితో కానీ సంజన గారితో కానీ ఆర్గ్యుమెంట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అదొకటి కాపాడేస్తుంది రీతుని. అందుకోసం ఈ వారం ఆవిడ సేఫ్ జోన్లోనే ఉండొచ్చు. లవ్ ట్రాక్ తప్పితే డెమాన్ పవన్ పైకి లేస్తాడు, లేదంటే డెమాన్ పవన్ వెళ్ళిపోవచ్చు. ఉండడానికి గ్యారంటీ అయితే లేదు. పవన్ కళ్యాణ్ తగ్గించేసుకున్నాడు. ఓటింగ్లో సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. కెప్టెన్సీ కంటెండర్స్గా ఇమానియల్, రీతు, పవన్ కళ్యాణ్, దివ్య అండ్ నిఖిల్, తనూజ ఈ 6 సెలెక్ట్ అయ్యారు. ఈ 6కి ఒక టాస్క్ పెట్టారనమాట. ఈ టాస్క్ విషయంలోనే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈ టాస్క్ బాగోలేదు.
బలం ఉన్నవాడు తనుకుపోతున్నాడు, బలం లేనివాళ్ళు అలా ఉండిపోయారు అనమాట. దీంట్లో ఇమానియల్, పవన్ కళ్యాణ్ అండ్ నిఖిల్ బాగా ఆడారు. ఎందుకంటే ఇది బలమైన టాస్క్ అనమాట. క్యాప్ పెట్టి క్యాప్ ఫస్ట్ ఎవరు తీసుకుంటారో వాళ్ళకి కంటెంట్ వాళ్ళు ఎలిమినేషన్ చేయొచ్చు అనమాట. ఇంటి సభ్యులు వాళ్ళకి క్యాప్ ఇచ్చి వాళ్ళతో ఎవరైతే కెప్టెన్సీకి అర్హత కాదో వాళ్ళతో ఎలిమినేట్ చేయించవచ్చు కెప్టెన్సీ కంటెండర్ నుంచి. అలా పెట్టాడు అనమాట టాస్క్. ఫస్ట్ ఇమానియల్ తీసుకున్నాడు. ఇమానియల్ తీసుకుని సంజన గారికి ఇచ్చారు. సంజన గారు ఏం చేశారంటే దివ్యాని ఎలిమినేట్ చేశారు. అది నచ్చలేదేమో ఇమానియల్కి. ఎందుకంటే నిఖిల్ని ఎలిమినేట్ చేయాలి, కానీ ఆవిడ సొంత పగ ఉపయోగించుకుని దివ్యాని ఎలిమినేట్ చేశారనమాట. అందుకనే ఫస్ట్ స్టార్టింగే చెప్పాను మాట, తనూజ దెబ్బకి సంజన గారు మోసం, తనూజ గారు పడిపోయారని చెప్పాను కదా. దాంట్లో సంజన గారు ఇమానియల్ మోసం చేసి దివ్యాని నామినేట్ చేశారనమాట, ఎలిమినేట్ చేశారనమాట. ఈ గేమ్ నుండి కెప్టెన్సీ కంటెండర్ నుంచి దివ్య గారు వెళ్ళిపోయారు. నిఖిల్ తీసుకుని గౌరవ్కి ఇచ్చాడు. గౌరవ్ ఏమో పవన్ కళ్యాణ్ తీసేసాడు. తర్వాత మళ్ళీ ఇమానియల్లే తీసాడు. ఇమానియల్ తీయడంతో మాధురి గారికి ఇచ్చారు. మాధురి గారు ఏం చేశారంటే నిఖిల్ని తీసేశారు. తర్వాత మళ్ళీ ఇమానియల్లే తీసాడు. ఇమానియల్ తీసి సంజన గారికి ఇవ్వాలా, మాధురి గారికి ఇవ్వాలా అని ఆలోచనలో పడితే మొత్తం మీద మాధురి గారు లాక్కుని రీతుని తీసేశారు. అక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ అయింది అక్కడ కూడాను. తర్వాత లాస్ట్కి ఇమానియల్ అండ్ తనూజ గారు మిగిలారు. యాజ్ యూజువల్గా ఇమానియల్ క్యాప్ తీసుకున్నాడు. ఇమానియల్ క్యాప్ తీసుకుని సంజన గారికి ఇచ్చారు. సంజన గారు నా డ్రీమ్ ఇది, నా ఫుల్ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే నా వల్ల అతని కెప్టెన్సీ పోయింది, అందుకోసం నా వల్లే అతని కెప్టెన్సీ రావాలని అనుకుంటున్నాను. అందుకోసం ఈ అవకాశం నాకు వచ్చిందని తనూజని ఆవిడ తీసేశారనమాట. దాంతో ఇమానియల్ కెప్టెన్ అయ్యాడు. ఆ ఇమానియల్ కెప్టెన్ అయినప్పుడు కెప్టెన్సీ బ్యాండ్ మాత్రం గౌరవ్ పెడుతుంటే వద్దు అని ఆపేసరికి పాపం సంజన గారు కొంచెం ఎక్స్పెక్ట్ చేసుకుని ముందుకు రాబోయారు. కానీ ఇమానియల్ తనూజాని పిలిచి ఆ కెప్టెన్సీ బ్యాండ్ తనకు పెట్టించుకున్నాడు అనమాట. అది ఈరోజు జరిగింది. ఇదంతా ఈ అడవుడంతా అయిపోయిన తర్వాత తనూజ గారు కళ్ళు తిరిగి పడిపోయింది అనమాట. ఈ స్ట్రెస్కి ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయారు. ఆ కళ్ళు తిరిగి పడిపోవడంతో అందరూ సపరి చర్యలు చేసిన తర్వాత ఆవిడ బయటకు వచ్చారు. ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మాధురి బిహేవియర్ అస్సలు బాగాలేదు. దీనికే కళ్ళు తిరిగి పడిపోతే ఎలాగా, అది నిసుక్కున్నది ఆవిడ, అదొకటి బాగాలేదు. పవన్ కళ్యాణ్ బాగా ఏడ్చాడు, ఇమానియల్ కూడా బాగా ఫీల్ అయ్యాడు. మాధురి గారు మాత్రం బిహేవియర్ అస్సలు బాగాలేదు. ఓటింగ్ చూసుకుంటే తనూజ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, పవన్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు, థర్డ్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. ఎందుకంటే ఇమానియల్ ఓటింగ్ ఆవిడకి పడుతుంది. ఫోర్త్ ప్లేస్లో దివ్య గారు ఉన్నారు. నెక్స్ట్ భరణి గారు ఓటింగ్ పడుతుంది ఆవిడకి. ఈ నలుగురు సేఫ్. కణవ నలుగురు కూడా డేంజర్ జోన్లోనే ఉన్నారు. ఎందుకంటే రీతు, రాము అండ్ సాయి శ్రీనివాస్, రమ్య, ఈ నలుగురులో ఎవరు పోతారో చెప్పడం కష్టం. కాకపోతే సింగిల్ ఎలిమినేషన్ అయితే, మళ్ళీ చెప్తున్నాను, సింగిల్ ఎలిమినేషన్ అయితే సాయి శ్రీనివాస్ గ్యారంటీ 99% వెళ్ళిపోతాడు. డబుల్ ఎలిమినేషన్ అయితే రాము కానీ రమ్య గారు కానీ వెళ్ళిపోవచ్చు. ఈ ముగ్గురులో ఇద్దరు మాత్రం గ్యారంటీ. నిన్న చెప్పుకున్నట్టు మనం ఈ ముగ్గురులో ఇద్దరు వెళ్ళిపోతారు. ఈ సండే రీఎంట్రీ ఉండబోతుంది. ఇద్దరా ముగ్గురా అని చెప్పలేము. కాకపోతే శ్రీజ గారు మాత్రం రీఎంట్రీ అవుతున్నారు. 100% కన్ఫర్మ్ అయింది. శ్రీజ గారు వచ్చేస్తున్నారు. ఆవిడ ఆనందానికి అంతం లేకుండా ఉంది. ఆవిడ తెగ ఆనందపడిపోతుంది వచ్చేస్తున్నానని. తర్వాత భరణి గారిని కానీ మాస్క్ మ్యాన్ కానీ తీసుకొద్దామని చూస్తున్నారు. కాకపోతే నలుగురును తీసుకొచ్చి ఒక వీకు ఇద్దరిని పంపించేద్దాం అన్న ఆలోచనలో బిగ్ బాస్ ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళకి వచ్చిన వాళ్ళతోటి టాస్క్ ఏదో పెట్టి ఇద్దరిని పంపించేసి ఇద్దరిని ఉంచుదాం బిగ్ బాస్ హౌస్లో అని ప్లాన్ చేస్తున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళని కానీ ముగ్గురిని తీసుకొచ్చినట్లయితే ఈరోజు ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కంపల్సరీ ఉంటుంది. అది చూసుకుని మీరు ఓటింగ్ వేసుకోవడానికి కూడా ఇంక ఛాన్స్ ఉండకపోవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.